హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవళిక ఛానల్. ఈరోజు వచ్చేసరికి విజయవాడలో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చాయండి. ఇక్కడ సింగ్ నగర్ ఉంది కదా, సింగ్ నగర్ బొడమేర వంతెన డౌన్ దిగ్గానే సింగ్ నగర్, డాబాకోటల సెంటర్, గంగనమ్మ గుడి ఇవన్నీ అయితే వాటర్తో చాలా మునిగిపోయాయి అన్నమాట. ఈ సింగ్ నగర్ లోపలికి మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ ఒక దగ్గర 5 ఫ్యామిలీస్ అయితే మా అయితే ఉన్నాయి. అందరు ఇల్లులు మునిగిపోయాయి. ఆర్థికంగా ఎంతో నష్టం వచ్చింది. వాళ్ళైతే పైకి ఎక్కేశారు డాబా పైకి. వాళ్ళకైతే ఫుడ్ అయితే అందట్లేదంట. ఓన్లీ ఎవరు ఫుడ్ తీసుకెళ్ళినా, ఫుడ్ పంచుతున్నా ఓన్లీ సింగ్ నగర్ డాబా హోటల్ సెంటర్ దాకా, కృష్ణ హోటల్ సెంటర్ దాకే వెళ్తుందంటండి. మేమైతే మాకు తోచినంత మిక్స్డ్ వెజ్ బిర్యానీ అనేది ఒక 60 మంది దాకా ప్రిపేర్ చేసాం. ఈరోజు ఒక నలుగురు 5గురు కలుసుకొని అయితే మా ఇంటి పక్కన వాళ్ళు మేము ఇలా కలిసి కొంచెం మాకు తోచిన సహాయం అయితే చేయగలుగుతున్నాము. దయచేసి కొంచెం లోపలికి అయితే ఫుడ్ అవి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేవి కొన్ని థింగ్స్ అయితే వాళ్ళకి దొరకట్లేదంట. కొంచెం ఎవరైనా కొంచెం బోటు సాయంతో వెళ్ళి లోపలికి పంచే అవకాశం ఏమైనా ఉందేమో అని మేము ట్రై చేస్తున్నాము. అలా గనక కుదిరితే మా వాళ్ళతో పాటు ఇంకెవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఫుడ్ అందే అవకాశం ఉంది. దగ్గర ఇవాళకి 4 రోజులు 3 రోజులు అయితే అయిపోతుందండి. మార్నింగ్ చూస్తే మార్నింగ్ వాన పడుతుంది. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలు, స్మెల్, ఆ వాటర్ అంతా మొత్తం బట్టలన్నీ తడిచిపోయి ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీకు కుదిరినంత హెల్ప్ చేయడానికి పాల ప్యాకెట్స్ అని, పసిపిల్లలు ఉన్నారు, బిస్కెట్స్ అని, ఈవెన్ వాటర్ అయినా పర్వాలేదండి, ఏదోటి కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పి నా ఛానల్లో అయితే మేము పంచుతున్న ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసిన వీడియో అయితే పెడుతున్నాను. దయచేసి తప్పుగా అయితే ఎవరూ తీసుకోవద్దు. మేము ఇలా హెల్ప్ చేసాం, మీకు తోచినంత మీరు హెల్ప్ చేయండి అని పెడతాం తప్పించి ఏదో పబ్లిసిటీ కోసం అయితే మన ఛానల్లో పెట్టట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మీకు కుదిరినంత దేవుడిని అయితే మీరు దండం పెట్టుకుని ప్రేయర్ చేసుకోండి. ఇలా వాళ్ళ పరిస్థితి త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే మీరైతే దయచేసి దేవుడికి దండం పెట్టుకోండి. చాలా ఇబ్బందిలో ఉన్నారు. మనకి అన్నీ ఉండి కూడా మనకు కొంచెం కరెంటు పోతేనే చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు 3 డేస్ నుంచి దోమలతో, అసలు స్మెల్, వాటర్తో అసలు చాలా పాములు అయితే బీభత్సంగా తిరుగుతున్నాయి. ఎంతెంత లావు ఉన్నాయో పాములు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కొంచెం అర్థం చేసుకొని, అలాగే ఫుడ్ అనేది తీసుకున్న వాళ్ళే తీసుకొని వాళ్ళకి ఎక్కువ ఫుడ్ అనేది కూడా వేస్ట్ చేసేస్తున్నారు. అలా అయితే ఇబ్బంది కదండి. ప్రభుత్వాన్ని ఎంతవరకు అనేది వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు? వాళ్ళు ఎంత వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నా మనం కూడా కోఆపరేట్ చేయాలి కదా. మనం కూడా కోఆపరేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎంతైతే ప్రెషర్ పెడుతున్నారో మన బాధ్యతగా మనం కూడా హెల్ప్ అనేది చేయాలి. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మనం తిన్నాం కాబట్టి మన కడుపు సగమైన నిండింది. వేరే వాళ్ళకి కూడా ఇంకా వెళ్ళాలి అన్న ఇదితో మనం ముందుకు వెళ్ళాలి తప్పించేసి ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని హెల్ప్ అయితే చేయమని నేనైతే ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఒక 60 మంది దాకా ఫుడ్ ప్యాకింగ్ అనేది చేస్తున్నాం. చూసేయండి వీడియో. నచ్చితే లైక్ ఒక్కటి చేయండి చాలు. లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది మేము చేసిన పనికి. అలాగే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందంట. దాని మూలంగా లైక్ ఉన్న బెనిఫిట్ అయితే అది. లైక్ చేయటం మూలంగా ఇంకొంతమందికి ఈ వీడియో స్ప్రెడ్ అయ్యిద్ది. అందుకనే లైక్ చేయండి అని కంపల్సరీగా అడుగుతారు. అందుమించి ఏం లేదు. ఇన్ని ప్యాకెట్స్ అయితే మేము ప్రిపేర్ చేసాం అనమాట. ప్యాక్ చేసేసాము పంచడానికి. దయచేసి అందరూ గమనించండి. మీకు తగ్గ సాయం మీరు చేయండి. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అంతే, తప్పుగా అయితే తీసుకోవద్దు. మాకు తోచినంత మేమైతే హెల్ప్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మరి 60 మందికి అయితే ఫుడ్ అయితే ప్యాకెట్స్ రెడీ చేసామండి. వీళ్ళైతే సింగ్ నగర్ డౌన్కి వెళ్తున్నారు. వీళ్ళైతే బోట్లో
వెళ్ళి లోపల ఉన్నారు కదా బాంబే కాలనీ అలాగా లోపల ఉన్న వాళ్ళకి ఫుడ్ అందించాలని మేమైతే వెళ్తున్నాం. వాళ్ళని అడుగుతాము, ఏమండి ఇలా మన లోపల మా వాళ్ళు అయితే ఒక 5 కుటుంబాలు దాకా ఉన్నాయి, వారితో పాటు ఇంకా ఉన్నారు, మరి వాళ్ళకి కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాము, మరి మమ్మల్ని ఏమైనా పంపిస్తారా అని అడిగి మేమైతే వాళ్ళకి ఫుడ్ అందిస్తానికి వెళ్తున్నామండి. మీరు కూడా కోఆపరేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.